హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షన్ డివెంట్ హెరో. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీకోసం పంపిస్తున్న లవ్ మెసేజెస్ అండి దీంట్లో. ఓకేనా? సో మీ పార్ట్నర్ మీకోసం ఎలాంటి మెసేజెస్ పంపిస్తున్నారు, లవ్ మెసేజెస్ దీంట్లో చూస్తానండి. ఓకేనా? అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే 9505752242 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయొద్దండి. ఓన్లీ రీడింగ్ కావాలి అని అనుకునే వారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే అండి, రీడింగ్ స్టార్ట్ చేస్తాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మాకెంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, యూనివర్స్ మీకోసం ఏం చెప్తున్నారో చూస్తాను. ఫస్ట్ మెసేజ్ ద మెజిషియన్, మంచి కార్డ్ అండి. కింగ్ ఆఫ్ కప్స్, సూపర్. Knight of Swords, the High Priestess, Knight of Wands. చాలా స్ట్రాంగ్ మెసేజెస్ వస్తున్నాయండి. సో ఈ రీడింగ్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? 2 of Cups, సూపర్ అండి. అసలు ఉన్న కార్డ్స్ అనేది దీంట్లోనే వచ్చేస్తున్నాయి. 6 of Wands, Knight of Cups. చూడండి, మీ పర్సన్స్ మీ గురించి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఎలా వస్తున్నారో చూడండి మీరే. చాలామందికి ఇక్కడ ఈ 3-4 డేస్లో లేదా ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలామందికి రీయూనియన్ జరగడం కానీ, లేదా ఈ పర్సన్ మీకు డైరెక్ట్గా కనిపించడం కానీ, లేదా తనతో రీయూనియన్ అనేది చాలా ఫాస్ట్గా జరగబోతుందండి. ఓకేనా? కొంతమందికి 1 వీక్ లోపల జరగబోతుంది. కొంతమందికి మీ అదృష్టాన్ని బట్టి మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా మందికి రీయూనియన్ జరగబోతుంది. ఓకేనా? ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Pentacles. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండి. సో మీ పాస్ట్ పర్సనే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. అండ్ మీతో ఈ పర్సన్ చాలా బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారండి. మీరు ఈ పర్సన్ పరంగా చాలా కేరింగ్ చూపిస్తారు. మీ మీద మీరు ఫోకస్ చేయడం కంటే, మీ గురించి మీరు ఆలోచించుకోవడం కంటే 24/7 ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తారు. తన గురించి ఆలోచించడము, తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా లేదా అని తన పరంగా మీరు చాలా కేరింగ్ అనేది చూపిస్తారనమాట. ఆ క్వాలిటీస్ అనేది మీ పర్సన్కి చాలా నచ్చుతుందండి. ఓకేనా? మీరు తన పరంగా కేరింగ్ అనేది చూపిస్తారు కదా, దానికి మీ పర్సన్ మీకు ఫిదా అయిపోయారనమాట. ఓకేనా? మీ పాస్ట్ పర్సనే మీ గురించి ఆలోచిస్తున్నారండి. అండ్ ఈ పర్సన్ మీ గురించి తను ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తను చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కాని వారు, ట్రాన్స్జెండర్స్, అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకేనా? ఫ్రెండ్స్ పరంగా కూడా చూసినట్టయితే మీ ఫ్రెండ్స్, మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మీ పాస్ట్ పర్సన్, వారితో మీకు రీయూనియన్ జరగబోతుంది. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఒక ఫీమేల్ పర్సన్ అండ్ కొంతమందికి మేల్ పర్సన్ కూడా ఉన్నారు. అలాంటి పర్సన్కి మీతో కలవడం ఇష్టం లేదనమాట. సో ఆ పర్సన్తో మీ పర్సన్ చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకోవడం చూపిస్తుందండి. ఈ పర్సన్ మీతో ఉన్న బాండింగ్ అనేది తను ఫీల్ అవ్వడం వలన తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎలాగైనా సరే మీతో రీయూనియన్ చేయాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారండి. మీ కనెక్షన్ గురించి ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత హార్డ్ వర్క్ అయినా చేయాలి, ఎవరిని అయినా సరే ఎదిరించాలి అనే థాట్లో మీ పర్సన్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? ఈ పర్సన్ వస్తే మిమ్మల్ని మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేది కూడా చూపిస్తుందండి. ఓకేనా? ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ గురించి రావచ్చు. ఒకవేళ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ రోజు కూడా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వలేదు అనుకుంటే, తను లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా తను మీ గురించి ఆలోచిస్తున్నారు. మీతో ఆ బాండింగ్ అనేది తన మనసులో తను ఫీల్ అవుతున్నారండి. ఓకేనా? ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విధంలో అయినా బాధ పెట్టచ్చు. కొంతమందికి మనీ పరంగా లాస్ చేయొచ్చు, లేదా
మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి పెట్టడం కానీ, లేదా తను వేరే మ్యారేజ్ చేసుకోవడం కానీ, మీకు హార్ట్ బ్రేక్ కానీ అలాంటివి ఏదైనా చేసి ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎంత కేరింగ్ పర్సన్ని తను మిస్ అయ్యారు అని తను చాలా బాధపడుతున్నారండి. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఈ పర్సన్ చేసేది చూపిస్తుంది అనమాట. తన దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఓకేనా, ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తప్పకుండా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రాబోతుంది. ఓకే అండి, ఈ పర్సన్ తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. డే డ్రీమింగ్ అని చెప్తారనమాట. సో తను మీ గురించి పగటి కళలు కంటున్నారు. ఆ కళలను తను మీతో మ్యారేజ్ అయినట్టుగా, మీతో కిడ్స్ ఉన్నట్టుగా తను అన్ని ఇమాజినేషన్ అనేది చేసుకుంటా ఉన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా, తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ కొంతమందికి రిచ్ పర్సన్ కూడా ఉంటారు, అండ్ కొంతమంది ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట. బాస్కెటర్లో ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ, బ్యాంక్ మేనేజర్ కానీ, ప్రిన్సిపాల్ కానీ అలాగనమాట. హై పొజిషన్లో ఉంటారు ఈ పర్సన్. రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని తను వెయిట్ చేస్తూ ఉన్నారు, అండ్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ రాశి వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా ఉంటారు. సో తను మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రాబోతున్నారనమాట. ఓకేనా, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి. వారు ఏ టైంలో ఎలా ఉండాలి అని వారికి తెలుసు అనమాట. అంటే మీ పరంగా ఏ టైంలో యాక్షన్ తీసుకోవాలి, ఏ టైంలో యాక్షన్ తీసుకోకూడదు, తను ఏం చేస్తే ఈ రిలేషన్ పరంగా తనకు రిస్క్ రాకుండా ఏం చేయాలి అనేది తనకు చాలా బాగా తెలుసు అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారంటే సైలెంట్గా ఉండి చాలా ఆలోచిస్తున్నారనమాట. అండ్ మీ పరంగా తన యాక్షన్ తీసుకోబోతున్నారు, చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. మిథునం, తుల, కుంభరాశి పర్సన్. అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండి. వీరు కూడా చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ తన మైండ్ సెట్కి మీరే తనకు రైట్ పర్సన్, మీరైతేనే తనకు సెట్ అవుతారు, వేరే ఎవరు తనకు సెట్ అవ్వడం లేదనమాట. ఒక వైఫ్ స్థానం కావచ్చు, ఒక హస్బెండ్ స్థానం కావచ్చు, తనకు మీరు మాత్రమే సూటబుల్ పర్సన్ అన్నట్టుగా తను చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ వారి మెంటాలిటీకి మీ మెంటాలిటీ అనేది చాలా కనెక్ట్ అవుతుంది, హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవుతుంది. ఇంకా సేమ్ ఇద్దరిది బిహేవియర్ అనేది ఒకే విధంగా ఉండడం అవన్నీ మీ పర్సన్కి నచ్చుతుందనమాట. అండ్ తన పరంగా మీరు ఎంత కేర్ చూపిస్తారు కదా, ఆ కేరింగ్ అనేది తనకు చాలా ఇష్టం అండి. ఈ పర్సన్కి తనకు రైట్ పార్ట్నర్ మీరే అని తను ఆలోచించి మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు, రాబోతున్నారు కూడా అండి. ఓకేనా, ఈ పర్సన్కి అసలు ఎమోషన్స్ అనేది ఉండదండి. సో చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. కెరియర్ పరంగా కూడా ఈ పర్సన్ ఒక బాస్ కెరియర్లో ఉంటే వారి కింద ఉన్న కొలీగ్స్ ఉంటారు కదా, వారితో ఎలా వర్క్ చేయించుకోవాలి అనేది కూడా ఈ పర్సన్కి చాలా బాగా తెలుసు అనమాట. వారి ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా లవబుల్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ స్మైల్ కూడా చాలా బాగుంటుందండి ఈ పర్సన్ది. అండ్ వారితో ఆడుతూ పాడుతూ వర్క్ చేయించుకుంటారనమాట. ఈ పర్సన్ ఒక హై పొజిషన్లో ఉండడం కానీ అలా ఉంటే అలాంటి పర్సన్ అనమాట వీరు. ఓకే, 2 of Cups. ఈ పర్సన్ మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది తను ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్కి మీ ఐస్ కానీ అండ్ మీ కేరింగ్ కానీ ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. మీ వాయిస్ కానీ, కొంతమందికి మీ వాయిస్ అనేది ఇష్టపడతారు మీ పర్సన్, కొంతమంది మీ ఐస్ అంటే చాలా ఇష్టం అనమాట. మీరు చూసే విధానం అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి. మీ చూపులతోనే ఈ పర్సన్ని చంపేస్తారనమాట. అలాంటిది తను ఫీల్ అవుతున్నారండి. ఓకే, అండ్ తన పరంగా మీరు కేరింగ్ చూపిస్తారు కదా, కేరింగ్ కూడా తనకు చాలా ఇష్టం అండి. ఓకే, మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, అండ్ మీతో రిలేషన్ తను కంటిన్యూ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. సో మీతో ఉన్న రిలేషన్ తను ఏం చేయాలి అని ఈ పర్సన్ అనుకోవడం లేదండి. ఓకే, మీతో రిలేషన్ తను ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా ఉంటారండి. ఓకేనా, ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ తను జాబ్ పరంగా ఎక్కడికైనా వెళ్ళడం కానీ, లేదా ట్రావెల్ చేసేటప్పుడు తను డైలీ ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు జాబ్ పరంగా కూడా. తను ఆ టైంలో మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారండి. మీరు ఏదైతే టైం స్పెండ్ చేశారో ఏదైనా ప్లేస్ ఉండొచ్చు, లేదా మీ నేమ్తో ఉన్న ఫస్ట్ లెటర్ కనిపించడం కానీ అలాంటిది ఏదో తనకి కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి తనకి మీరు చాలా గుర్తొస్తున్నారు. కాబట్టి మళ్ళీ మీతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు. ఓకేనా, మెసేజ్ అయితే చాలా బాగుందండి. సో అందరూ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి. ఓకేనా, అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారండి. ఓకే, ఈ
ఈ పర్సన్ రాశి వచ్చేసి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అయి ఉంటారండి వీరు. సో ఈ పర్సన్ మీ పరంగా ఏదైనా తప్పు చేశారు అంటే మీకు అపాలజీ అడగాలి అనే ఉద్దేశంతో కూడా తను మీ దగ్గరికి వస్తున్నారు. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీకు తన మనసులో మాట చెప్పలేదు ఇంకా అనుకుంటే తను మీకు ప్రపోజ్ చేసేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, కప్పు తీసుకొని చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా, మీతో న్యూ బిగినింగ్ అనేది జరుగుతుందండి. ఈ పర్సన్తో మీ ప్రపంచమే చేంజ్ అవ్వబోతుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అనేది చేంజ్ అవ్వబోతుంది. పాజిటివ్ వేలో మాత్రమే. ఓకేనా, నెగిటివ్ అనేది ఏమీ లేదు ఇక్కడ. చాలా పాజిటివ్ కార్డ్ వచ్చాయి అండ్ పాజిటివ్గానే జరగబోతుంది. న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. ఓకేనా, ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అనే ఉద్దేశంతో వస్తున్నారండి. మీ పాస్ట్ పర్సనే ఒక న్యూ పర్సన్ లాగా తను చేంజ్ చేసుకోవడము, తను మాట్లాడే విధానం కానీ లేదా తన డ్రెస్సింగ్ పరంగా కానీ చేంజ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్న కొత్త పర్సన్ లాగా మీ జీవితంలో తను రాబోతున్నారనమాట. ఓకేనా, ఓకే అండి, మీ పర్సన్ దగ్గర నుంచి మీకు లవ్ మెసేజెస్ చూస్తాను ఈరోజు. మీ పర్సన్ మీకు ఎలాంటి మెసేజెస్ పంపిస్తున్నారు, లవ్ మెసేజెస్ చూస్తాం. ఓకేనా, సో కార్డ్ అయితే చాలా బాగా వచ్చాయండి. సో అందరూ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, నేను ఆల్రెడీ సైన్స్ పేరు అయితే చెప్పేశాను ఏ రాశుల వారితో మీకు రీయూనియన్ అవుతుందని. ఓకేనా, ఓకే, మీ పర్సన్ మీకోసం ఎలాంటి లవ్ మెసేజెస్ పంపిస్తున్నాడు. మీ పర్సన్ మీకోసం పంపిస్తున్న లవ్ మెసేజెస్. వైబ్రేషన్. మీకు మీ పర్సన్కి హార్ట్ కనెక్టింగ్ అనేది ఉందండి. ఓకే, మీకు ఎప్పుడైనా మీ హార్ట్ అనేది చాలా స్పీడ్గా కొట్టేసుకోవడం అలా జరిగింది అనుకోండి, సేమ్ ఆ పర్సన్కి కూడా అలాగే జరుగుతుందన్నమాట. మీ ఇద్దరికి హార్ట్ టు హార్ట్ కనెక్టింగ్ అనేది ఉందండి. ఓకేనా, మీరు ఏం ఆలోచిస్తారో సేమ్ ఆ పర్సన్కి కూడా అదే చేరుతుంది. సో ఇదే కార్డ్ దానికి నిదర్శనం అనమాట. ఓకేనా, మీకు మీ పర్సన్కి మధ్యలో టెలిపతిక్ మెసేజెస్ అనేది జరుగుతూ ఉందండి. ఓకేనా, ఇమాజినేషన్. ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. నేను డే డ్రీమింగ్ చాలా చేస్తున్నాను అంటే తను పగటి కళలు చాలా కంటున్నారండి. ఆ కళలో మీరు తనకు చాలా క్లోజ్గా ఉన్నారు అన్నట్టుగా తనకు అలా అనిపిస్తుంది అనమాట. మీ పర్సన్ మీ గురించి పగటి కళలు చాలా కంటున్నారండి. మీరు తనకు చాలా దగ్గరలో ఉన్నారు అన్నట్టుగా అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ మెసేజ్ మీకోసం టుగెదర్నెస్. నేను మీతో క్లోజ్ అవ్వాలి అని అనుకుంటున్నాను అండ్ మీతో టైం కూడా స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్తున్నారనమాట మీ పర్సన్. ఓకేనా, ఫ్యామిలీ. ఐ ఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. తనకి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటండి తన లైఫ్లో. సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్తున్నారనమాట. అంటే ఈ పర్సన్ లైఫ్లో వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చండి. వారి పరంగా వారి మీద చాలా బరువు బాధ్యతలు ఉండడము, దాని వలన కూడా ఈ పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు. సో అదే చెప్తున్నారనమాట. తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో దాని వలన తను మీకు దూరంగా ఉన్నారు. ఆ బాధ్యతలు అనేది తన లైఫ్లో తీరిపోయిన తర్వాత తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తున్నారనమాట. జడ్జ్మెంట్. యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్. మీరు నన్ను జడ్జ్ చేస్తున్నారు, మీరు తనని జడ్జ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ ఒపీనియన్నే మీరు అన్ని విధాలుగా మీరు ఏదైతే అనుకుంటారో అదే చేస్తున్నారనమాట. అండ్ తనకు జడ్జ్ చేస్తూ ఉంటున్నారు అని తను ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్. ఓకే, ఇది కొంతమందికి మాత్రమే ఈ మెసేజ్ అనేది రెజనేట్ అవుతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ మీకోసం మెమోరీస్. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, నేను చాలా అంటే తను అన్లక్కీగా ఫీల్ అవుతున్నారండి. ఓకే, మీతో గడిపిన మెమోరీస్ అవన్నీ తనకు గుర్తొస్తున్నాయంట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, తనే అన్లక్కీగా ఫీల్ అవుతున్నారండి. ఓకే, ఐ ఆమ్ స్వియర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, తను అంటే మిమ్మల్ని పొందలేకపోతున్నారు, తను అన్లక్కీ పర్సన్ అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారండి. ఓకే,
సో తను హీల్ అవుతున్నాను అని చెప్తున్నారనమాట. అంటే అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవరితో కలవకుండా తనకు తనే టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. హీల్ అవుతున్నారండి. ఓకే, మ్యారేజ్. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారనమాట. సో అదే మెసేజెస్ మీకు పంపిస్తున్నారండి మీ పర్సన్. ఓకే, అపాలజీ. ఈ పర్సన్ మీకు ఏ పరంగా అయినా బాధ పెట్టారు అనుకుంటే తను మీకు అపాలజీ అడగాలి అని అనుకుంటున్నారండి. సో గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు షార్ట్ ఇట్ అవుట్. తను ఏదన్నా తనకి ఒక ఛాన్స్ అనేది మీరు ఇవ్వండి అని అడుగుతున్నారండి. మీకు అపాలజీ అడగాలి అని అనుకుంటున్నారనమాట తను. డెసిషన్. సో మీరు ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోండి. అంటే కొంతమంది మీ పర్సన్ చాలా పిరికిగా ఉండడం అలా ఉంటే కూడా ఈ పర్సన్ పరంగా మీరు డెసిషన్ అనేది తీసుకోండి అని చెప్తున్నారనమాట అండి. ఓకే, అపోజింగ్. అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే కొంతమందికి మాత్రమే ఈ మెసేజ్ అనేది రెజొనేట్ అవుతుందండి. కెనాట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ ఎ లియర్. అంటే మీరు ఏమంటారు, నిజాయితీగా లేరు, అబద్ధాల కోరు అని చెప్తున్నారనమాట. అంటే తనకు చాలా అబద్ధాలు చెప్తా ఉన్నారు అని తను ఫీల్ అవుతున్నారండి. ఓకే, ఇంకా మిమ్మల్ని నమ్మను అని తను అనుకుంటున్నారనమాట. ఈ మెసేజ్ అనేది కొంతమందికి మాత్రమే అండి. ఓకేనా. కంప్లైంట్. ఐ ఫీల్ లైక్ యూ డు నాట్ కేర్ అబౌట్ మీ. నేను ఎప్పుడు మిమ్మల్ని లైక్ చేస్తూనే ఉంటాను, కానీ మీరు తనని కేర్ చేయడం లేదు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే, తను ఎప్పుడు మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. క్రష్. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలోనే తన ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మీరే అని తను ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. ఓకేనా. అండ్ ఇంకా 2 కార్డ్స్ తీసుకుంటాను. కన్ఫ్యూషన్. ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్ గురించి ఎవరో జెల్సీగా ఫీల్ అవుతున్నారు. మీ ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, కొంతమంది ఉంటారు కదా అలా జెల్సీగా ఫీల్ అవ్వడం. సో అదే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారంట, మన ఇద్దరు రిలేషన్లో ఎవరో జెల్సీగా ఫీల్ అవుతున్నారు, మీ ఇద్దరిని విడదీయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు అని మీ పర్సన్కి అర్థమైందండి. కానీ మీరు ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. ఆ విషయం కూడా మీకు తెలియకపోవచ్చండి. ఓకే, మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడానికి వారు ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా అర్థం అనమాట. లాయల్టీ. డు నాట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. సో మీరు లాయల్టీగా ఉండండి అని చెప్తున్నారనమాట. కొంతమందికి మాత్రమే మీ పర్సన్ దగ్గర మీరు ఏదో దాచిపెడుతున్నారు కాబట్టి మీరు లాయల్టీగా ఉండండి అని తను చెప్తున్నారని మీకు ఆ మెసేజ్ అనేది మీకు పంపిస్తున్నారనమాట. మీ పర్సన్ మన రిలేషన్లో మీరు లాయల్టీగా లేరు, సో అలా ఉండకండి, లాయల్టీగా ఉండడానికి చూడండి, జెన్యూన్ పర్సన్గా ఉండడానికి చూడండి అని తను అంటున్నారనమాట మీ పర్సన్. ఈ డిఫికల్ట్ టైంలో నేను మీతో ఉండలేకపోతున్నారు, మీ యాటిట్యూడ్ని భరించడం చాలా కష్టంగా ఉంది అని మీ పర్సన్ అంటున్నారండి. సో సపరేషన్లో ఉండడమే బెటరు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫికల్ట్ టైమింగ్ అనేది ఉందన్నమాట. మీ యాటిట్యూడ్ కానీ మీ కొంతమందికి తనైనా ఈగోస్టిక్ ఉండొచ్చు, మీరైనా ఈగోస్టిక్ ఉండొచ్చు. డిఫికల్ట్ టైంలో మీ యాటిట్యూడ్ని తనకు భరించడం చాలా కష్టంగా ఉందన్నమాట. కాబట్టి సపరేషన్లో ఉండడమే బెటర్ అని తను అంటున్నారనమాట. లాస్ట్ కార్డ్ అండి. ప్రీసియస్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. మీరు తన జీవితంలో రావడం చాలా అదృష్టంతో చేసుకున్న పుణ్యం అన్నట్టుగా తను అనుకుంటా ఉన్నారండి. మేబీ మీ పరంగా తను చాలా లెసన్స్ అనేది నేర్చుకొని ఉండొచ్చు మీ పర్సన్. ఓకేనా. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎండ్. నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్. ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడం తనకు ఇష్టం లేదంటండి. సో మూవ్ ఆన్ అయిపోదాము అని అంటున్నారనమాట. ఇది కొంతమందికి మాత్రమే. ఓకేనా, అనవసరం. ఓకే అండి, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు చూస్తాను. ఓకేనా, ఎలా ఉందో. ఈ లవ్ మెసేజెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. మేషరాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. అండ్ వృషభ రాశి వారు మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉన్నాయండి. అండ్ న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది. అండ్ మిథున రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ కర్కాటక రాశి వారు
హీల్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో ఏదైనా నెగెటివ్ రిలేషన్ ఉంది అంటే దాని నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారనమాట. అండ్ సింహరాశి వారు, మీది మీ పర్సన్‌ది టిన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయొచ్చు ఈరోజు. మీ లైఫ్‌లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు. ఓకే. అండ్ కొంతమందికి న్యూ పర్సన్. అండ్ కన్యా రాశి వారు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు. అండ్ తులా రాశి వారు, మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ లైఫ్‌లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారండి. మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు. సో, మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు, ఎవరి మీదో కొంచెం పొసెసివ్‌నెస్‌తో ఉన్నారండి మీరు. అండ్ మకర రాశి వారు, ఒక స్టార్‌లా ఉంటారండి. అండ్ కుంభరాశి వారు, 2 విషయాల మీద జగిల్ అవుతా ఉంటారు. అండ్ మీనరాశి వారు, మీ రిలేషన్‌షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. ఓకేనా? అండ్ యూనివర్స్ గైడెన్స్ మీకోసం. యూనివర్స్ మీకేం చెప్తున్నారు? యూనివర్స్ మీకు అన్ని విధాల అబండెన్స్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతుంది. బీ హ్యాపీ అని చెప్తున్నారండి. ఓకేనా? కొంచెం ఓపిక అనేది అవసరం ఉంటుంది. సో, ఓపిక పట్టండి. మీ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిపోతుంది. మనీ పరంగాన, కెరియర్ పరంగాన, రిలేషన్ పరంగాన హ్యాపీగా ఉంటారండి. ఓకేనా? సో, యూనివర్స్ కూడా మీకోసం అదే మెసేజ్ పంపించారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. టేక్ కేర్ అండి.